science is also part of our life, and science is not completely our life. ఎందుకంటే మనిషి వట్టి సైన్స్తోనే బతకడు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. సో లెట్ us టేక్ ఇట్ అలాంగ్ విత్ us. దాన్నే పూర్తిగా మన జీవితాల్ని ఆక్రమించుకొని ఆవరించుకొని ఇది బిగితే ఇంకేమీ లేదు అనుకోవటం మూర్ఖతనం అవుతుంది. జీవన క్రమం చాలా విషయాలు ఉన్నాయి. ఒకరిని కొన్ని గౌరవించుకోవాలి, చుట్టుముట్టు ఉన్న పర్యావరణాన్ని చూసుకోవాలి, అందులో ఉన్న అంశాలని మనం కొన్నిసార్లు ఆరాధించాల్సి ఉంటుంది. ఇప్పుడు చెట్లనన్నిటిని నరికి కూర్చున్నాం, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది, మళ్ళీ చెట్లు నాటుదాం అంటున్నాం. ఇదంతా సైంటిఫిక్ ఏజ్లోనే జరుగుతోంది. నిజంగా సైన్స్ ఉంటే చెట్లను ఎందుకు కట్ చేయొద్దంటే అని ఒకడు చెప్పట్లేదే. కట్ చేస్తాం, మళ్ళీ నాటుతామంట. అదేమి సైన్సు? కట్ చేయకుండా ఉండడం సైన్స్ కదా. ఇలాంటి విషయాలను ఎవరు మాట్లాడడం లేదు. మెట్ట భూముల్ని తయారు చేశాం. ముందు రైతులు అక్కడ ఇక్కడ కడిగిన పేడను తీసుకొచ్చి దిబ్బల్లో వేసుకునేవాళ్ళు. అక్కడ ఇక్కడ గోక్కొని వచ్చి కొద్దిగా మన్ను వేసేవాళ్ళు ఆ దిబ్బల్లో. 2 వారాలు పేడలు, 2 వారాలు మన్ను వేసేవాళ్ళు. ఒక 6 నెలల తర్వాత దాన్ని అంతా తీసుకెళ్ళి పొలంలో కలం అనేవాళ్ళు, అక్కడ వేసేసేవాళ్ళు. ఎండలో ఒక 10 రోజులు పెట్టేవాళ్ళు. ఆ కుంకు తీసుకొని అట్ట ఇట్ట అనేవాళ్ళు. బాగా ఎండిన తర్వాత తీసుకొని భూమిలో అలా అలా చల్లుకునేవాళ్ళు. ఆ జాగాలోనే కళ్ళం అనేవాళ్ళు. దాన్ని పైరు కోసిన తర్వాత దాంట్లో వచ్చి మగ్గబెట్టి కోతను కట్టెలు తీసుకొని కటకట కొడితే కంకి రాలి ధాన్యం వచ్చేది. ఇది ప్రతి సంవత్సరం చేసేవాళ్ళు. అంటే ఆ పౌష్టికాంశాలు మాయమవుతున్న పౌష్టికాంశాలని ఆ సంవత్సరానికే మళ్ళా మరుపూరకం చేసేవాళ్ళు. ఇది సైన్స్ కాదా? ఏమీ లేదు, మేము ఎరువులు తయారు చేస్తున్నాం, సంచులు తెచ్చిస్తాం, మీరు పోస్తూ ఉండండి. యాక్చువల్లీ ఆ ఎరువులో హ్యూమస్ ఉంది, కొన్ని సూక్ష్మజీవులు ఉండేటివి, చనిపోయేటివి అనుకోండి. అవి భూమి బంజరు భూమి కాకుండా ఉండేదానికి కావాల్సిన నీటిని పట్టి ఉంచే ఇంగు పదార్థం అందులో పుష్కలంగా ఉండేది. చుట్టుముట్టు పెరిగిన కలుపు మొక్కల్ని అంతా మనం ఇలా ఎరువుగా మార్చి, జైవిక ఎరువుగా మార్చి చేసే అద్భుతమైన కృషి విధానాన్ని 100ల సంవత్సరాలు మన భారతదేశంలో కృషికరు చేసుకుంటూ వచ్చారు. చాలా వైవిధ్యమైన పదార్థాన్ని అనేక మిశ్ర బెలబెల అంటే మిశ్రణం చేసేవాళ్ళు. పైర్లని సానల పెంచేటప్పుడు సాలుగా నువ్వులు వేసేవాళ్ళు, దాని పక్కన వెరి నువ్వులు వేసేవాళ్ళు, దాని పక్కన గోంగూర వేసేవాళ్ళు, దాని పక్కన వేరుశనగలు వేసేవాళ్ళు, దాని పక్కన ఉలవలు వేసేవాళ్ళు. ఇలా 10 రకాల పదార్థాలని ఒకే చోట ఈ మూల ఆహారమైన సానలు కానీ, కొర్రలు కానీ, అరకలు కానీ వేస్తూ 60-70% వేసి మిగిలిన 40%లో ఇలా వైవిధ్యమైన పదార్థాలు, నూనె పదార్థాలు, ద్విదళ ధాన్యాలు, పువ్వులు, చెండు పువ్వులు, అలా అన్ని రకాలుగా కలిపి వేయటం వల్ల ఏ క్రిములు కీటకాలు ఈ పైర్లని బాధించేటివి కావు. హ్యాపీగా ఉండేవాళ్ళు రైతులు. ఎందుకంటే పెంచుకొని తెచ్చుకొని దానిలోనే రుబ్బుకొని, దంచుకొని, విసురుకొని ఆహారాన్ని తమ చేతులతోనే తమ వంట గదిలో చేసుకొని పిల్లలకు పెట్టి హ్యాపీగా జీవనం చేసేవాళ్ళు. 40 ఏళ్ళకు 50 ఏళ్ళకే చచ్చిపోయేవాళ్ళేమో, వేరే కారణాలకు చచ్చిపోయేవాళ్ళు. ఆహారం మాత్రం హ్యాపీగా తినేవాళ్ళు. చచ్చేవాళ్ళు టక్కని చచ్చి ఊరుకుండేవాళ్ళు. అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఒకరోజు చేస్తారు. అందరూ చావాల్సిందే, పుట్టిన వాళ్ళందరూ చావాల్సిందే. అదే మొన్న స్టీవ్ జాబ్స్ చనిపోయాడు కొన్ని సంవత్సరాలు. 16 సంవత్సరాలు క్యాన్సర్తో బతికాడు. అందరూ అనుకుంటాను క్యాన్సర్తో చచ్చాడని. ఈ లివ్డ్ విత్ క్యాన్సర్ 16 years. అంటే రోగాలు చంపమనండి. డయాబెటీస్తోనే 20 సంవత్సరాలు ఉన్నారు. మీరు 20 సంవత్సరాలు డయాబెటీస్తో బతికారు, ఒక్కరోజు చచ్చారు.
డయాబెటీస్తో చావలేదు మీకు, యాక్చువల్లీ డయాబెటీస్తో 20 సంవత్సరాలు బతికారు. కానీ మనం అంతా ఏం చేస్తున్నాం, ఈ డైడ్ విత్ హార్ట్ అటాక్, ఈ డైడ్ విత్ దిస్, ఈ డైడ్ విత్ బట్ ఈ హార్ట్ అటాక్ రాకుండా 20 సంవత్సరాలు బతికాడు కదా హార్ట్ బ్లాక్తోనే. అంటే మనం ప్రజ్ఞా సహితంగా దాన్ని వేరే పరిమాణంలో ఆలోచించడం మొదలుపెట్టాం. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ కోసం ఏం సర్టిఫికేట్, ఎందుకు చచ్చాడు అని రాయాలి. సో ఈ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్, ఈ డైడ్ ఆఫ్ క్యాన్సర్, ఈ డైడ్ ఆఫ్. నో వన్ డైస్ ఆఫ్ ఎనీ డిసీజ్, యూ డై బికాస్ యు ఆర్ డైయింగ్, అంతే. సో ఈ రోగాల వల్ల చస్తున్నారు, రోగాలు బాగైపోయి మేము ఎక్కువ రోజులు జీవిస్తున్నాము, ఇదంతా నాన్ సెన్స్. ముందు కాలంలోనూ 150 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 25 సంవత్సరాలు చనిపోవాలి. చెప్పాను కదా, యాక్సిడెంట్లో పుట్టుకొని లేచిపోతున్నారు ప్రజలు. 20 సంవత్సరాల వాళ్ళే 115 మంది చనిపోతున్నారు అమెరికాలోనే యాక్సిడెంట్లతో. సో హౌ డస్ ఇట్ మ్యాటర్? ఈ యావరేజ్ని తీస్తే, ఈ యావరేజ్లు ఇవంతా మీ యొక్క పాయింట్ని ముందుకు పెట్టేదానికి తీసుకొచ్చే అంశాలు అంతే. సో వేరే రకంగా అంశాలను తీస్తే ఈ లాజిక్ సరిపోదు, అర్థమైందా? సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ దిస్ ఇస్ దట్, దట్ ఈస్ దిస్, దిస్ ఇస్ దట్. ప్రతి యుగంలోనూ అన్ని రకాలుగా ప్రజలు అన్ని విధాలుగానూ ఉన్నారు, ఏమీ తేడా లేదు. మనం అనుకుంటున్నది భ్రమ అంతే. ఈ సైన్స్ వల్ల ఇలా అయింది అలా అయింది అని. అంతకుముందు ఇంకొక దాని వల్ల ఇంకొక రకంగా ఉండేది. సో భ్రమలో ఉండకండి, మాయలో పడకండి, నిజస్థితికి రండి. సో ఇప్పుడు రోగాలు ఉన్నాయి, ప్రతి ఇంట్లో రోగాలు ఉన్నాయి. ఎవ్రీవేర్ దెర్ ఈస్ డిసీజ్. దాని గురించి మాట్లాడండి. ట్యాబ్లెట్లు తీసుకుంటున్నామని చెప్పేదానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న నేను చిన్న పల్లెలోకి వెళ్తే ప్రతి ఊర్లో ట్యాబ్లెట్లు ఇచ్చే మందుల షాపులు ఎక్కువయ్యాయంటే, మందుల షాపులకి ఏం కర్మ సార్, ప్రతి ఒక్కరి ఇంట్లో జోబుల్లో మందులు పెట్టుకొని తిరుగుతున్నాము. ఈ జోబులో ఒకటి, ఈ జోబులో ఒకటి. ముందర డయాబెటీస్, వెనకాల బీపీ టాబ్లెట్ పెట్టుకున్నాము, కానీ జ్ఞాపకం లేదు ఏది ఏమిటి అని తెలియట్లేదు. అన్ని ఆ ప్లాస్టిక్ డబ్బాల్లో బయట ఇస్తారు, ఏది ఏదైనా అర్థం సన్నగా ప్రింట్ చేస్తారు. అంటే ఈ మందుల వాడకం ఎలా అయిపోయిందంటే, ఆహారం కంటే ఎక్కువ మందులు వాడుతున్నారు. భోజనానికి ముందు ఒకటి, భోజనం తర్వాత ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు పల్లెల్లోనూ ఈ టాబ్లెట్ ఎలా తీసుకోవాలని టక్ అని చెప్పేస్తున్నారు, టక్ టక్ అని చెప్పారు. అంటే ఇంత వ్యాపకమైపోయింది టాబ్లెట్ల వాడకం. అండ్ ఈజ్ దట్ లైఫ్? టాబ్లెట్లు వాడకం జీవితమా? సో టాబ్లెట్లు లేని జీవితానికి మనల్ని తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి, ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలి అనే ఆలోచన విధానాన్ని మొదలు పెట్టాలి అని నేను 20 సంవత్సరాల నుంచి ఈ విషయాల్ని చర్చిస్తూ సదస్సుల్లో సభల్లో మాట్లాడుతూ వస్తున్నాను. అంటే రోగాల్ని బాగు చేసుకోవటం ఒకవైపు అయితే, నిజమైన ఆరోగ్యకర సమాజాన్ని మనం ఎలా నిర్మించుకోవాలి అనే దానికి మొదటి మెట్టును నిర్మించేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను అంత చేసేసానని కానీ ఇది ఇంతే ఇంతే అని నేను చెప్పట్లేదు. We all need to strive for this. మీ గమనాన్ని, మనస్సుని ఇటువైపుకు కేంద్రీకరించమని అన్ని చోట్లకు వెళ్ళి చెబుతూ ఉన్నాను.